హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రోలింగ్ త్రూ నేచర్. ఈరోజు మా వ్లాగ్ వచ్చేసి ముడుమలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, కర్ణాటక తమిళనాడు బార్డర్ అండి. ఇది ఇక్కడ మీరు చూస్తున్న యానిమల్ వచ్చేసి ఇండియన్ బైసన్ అండి. దీన్ని గార్ అని కూడా పిలుస్తారు. ఈ యానిమల్ చాలా రేర్గా కనిపిస్తుందండి. జూలో కూడా మనకు ఎక్కువగా కనిపించదు ఈ యానిమల్. మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడం వల్ల మాకు ఈ యానిమల్ కనిపించిందండి. యాక్చువల్గా ఈ యానిమల్ మనం బాహుబలిలో చూసామండి. రానా గారికి ఈ యానిమల్తో ఫైట్ ఉంటుంది కదండి, ఆ యానిమలే ఇది. ఇవి చాలా రేర్గా బయటకు వస్తాయండి. లక్కీలీ మాకు ఈరోజు కనిపించాయండి. మీరు కూడా చూడాలని ఈ వీడియోలో అప్లోడ్ చేసాం. అలా వెళ్తూ ఉన్నప్పుడు మాకు నెక్స్ట్ జింకలు కనిపించాయండి. ఇక్కడ డీర్స్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయండి. చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇక్కడ ఇంకో అనిమల్ ఎలిఫెంట్ కనిపిస్తుంది కదండి. ఇక్కడ ఎలిఫెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఈ నేచర్ మార్నింగ్ వ్యూ ఇలా ఉందండి. ఫుల్ ఆఫ్ స్నో, ఫాగీ వెదర్. ఇప్పుడు బాగా ఎలిఫెంట్ కనిపిస్తుంది కదా క్లియర్గా. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అండి ఇది. అది కూడా మా వీడియోలో క్యాప్చర్ చేశాం. చూస్తున్నారుగా మొత్తం ఫాగీ వెదర్ అండి. వ్యూ చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనకి నెమళ్ళు, ఇక్కడ నెమళ్ళు కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయండి. రోడ్ల మీదే తిరుగుతుంటాయి. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మళ్ళీ చూడండి, మళ్ళీ జింకలు ఇక్కడ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి. మొత్తం మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూసినట్లయితే ఎక్కువగా మనకు కనిపించేది జింకలే అండి. మొత్తం అన్ని రోడ్ల మీదనే తిరుగుతూ ఉంటాయండి. రోడ్ని క్రాస్ చేస్తూ ఉంటాయి. అందుకే ఇక్కడ స్పీడ్ లిమిట్ కూడా ఉంది, స్లోగా వెళ్ళాలనేసి. 100 మీటర్స్కి ఒక స్పీడ్ బ్రేకర్ కూడా ఉంటుందండి. ఎందుకంటే అనిమల్స్ తిరుగుతూ ఉంటాయి కాబట్టి అనిమల్స్కి ఏం జరగకూడదనేసి వాళ్ళు 100 మీటర్స్కి ఇలా ఒక స్పీడ్ బ్రేకర్ పెట్టారండి. చెప్పా కదండి, రోడ్కి అటు సైడ్ ఇటు సైడ్ ఉంటాయని. ఇటు సైడ్ ముందు చూపించిన దాంట్లో ఒక సైడ్ చూపించాం. ఇప్పుడు ఈ సైడ్ కూడా జింకలా ఉన్నాయి. ఇక్కడ చాలా ఉంటాయండి జింకలు, నెమ్మళ్ళు. ఇక్కడ ఏ యానిమల్ అయినా మనం 10 మీటర్స్ 20 మీటర్స్ దగ్గర నుండే చూడొచ్చండి. బట్ ఎక్కడ ఆగకూడదు, ఆగితే కనుక ఫైన్ వేస్తారు. ఆ యానిమల్స్కి మనం ఏవి కూడా ఫీడ్ చేయకూడదు. ఇదిగోండి మళ్ళీ ఇంకొక నెమ్మలి కనిపించింది. ఇలా వెళ్ళే కొద్దీ ఇంకా నెమ్మళ్ళు చాలా కనిపిస్తాయండి. అదిగోండి మళ్ళీ ఒక 2 నెమ్మళ్ళు కనిపించాయి. చాలా క్యూట్గా ఉంటాయండి. రోడ్ల మీదే ఉంటాయి ఇవి, రోడ్ని క్రాస్ చేస్తూ ఉంటాయి. చాలా కనిపిస్తాయి కూడా. చూస్తున్నారు కదా. అలా కొంచెం దూరం వెళ్ళేలోపు మళ్ళీ మాకు జింకలు కనిపించాయండి. చూస్తున్నారు కదా ఎంత దగ్గరగా ఉన్నాయో రోడ్డుకి. ఈ రూట్లో వెళ్ళే వాళ్ళకి కొంచెం కూడా బోర్ అనిపించదండి. ఎందుకంటే ఈ యానిమల్స్తో మొత్తం మనకు వ్యూ చాలా బాగుంటుంది. మంచిగా పిల్లలకి కూడా చూపించవచ్చండి. చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో. మనం వస్తున్నామని అవి లోపలికి వెళ్ళడం అట్లాంటివి ఏమి ఉండదండి. మన సైడ్ ఆంధ్ర సైడ్ అయితే కనుక ఇవి అసలు మనకు ఫారెస్ట్లో వెళ్తున్నా కూడా ఒక్కటి కూడా కనిపించదు. కేవలం జూకి మాత్రమే పరిమితం. బట్ ఇక్కడైతే అలా కాదండి, ఎక్కడ చూసినా అలానే ఉంటాయి. ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఒక లేక్ అండి, కొండల మధ్యలో లేక్. యాక్చువల్గా అయితే ఇక్కడ ఏనుగులు చాలా ఉంటాయి, బట్ ఇప్పుడు లేవు, లోపల ఉన్నాయి. నెక్స్ట్ కనిపిస్తాయండి మీకు. ఈ ఏరియాలో ఎక్కువ తాండా వాళ్ళు ఉంటారండి. వాళ్ళు ఎక్కువగా ఏనుగులని ట్రైన్ చేస్తూ వాళ్ళతోనే ఉంటాయి ఎక్కువగా ఏనుగులు. వాళ్ళని ఏమే కానీ అనని కూడా అను. గడ్డి ఇవన్నీ వాటితో క్యారీ చేస్తూ ఉంటారు. వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ అండి. చూస్తున్నారు కదా ఇక్కడ మళ్ళీ ఒక ఏనుగు కనిపిస్తుంది.
మీరు చూస్తున్నట్లయితే ఆ ఏనుగు దగ్గరలో ఒక మనిషి కూడా ఉన్నాడు. మామూలుగా అయితే మనం వెళ్ళాలన్నా భయం వేస్తుంది, బట్ వాళ్ళకు అలవాటు అయిందన్న అలానే ఉన్నారు. ఇక్కడ చాలా ఉంటాయండి తాండా వాళ్ళ దగ్గర ఏనుగులు. ఇక మీరు చూస్తున్నట్టయితే మళ్ళీ డియర్స్ కనిపించాయి చూడండి. చిన్న వాటి నుంచి పెద్ద వాటి వరకు మొత్తం చూడొచ్చు. ఈ వీడియోలో మొత్తం మీరు చూడొచ్చండి యానిమల్స్. ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా వెళ్తే కనుక మంచిగా ఉంటుందండి ఈ వీడియో. చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో. ఎర్లీ మార్నింగ్ కాబట్టి అన్నీ బయటే ఉన్నాయండి. ఆఫ్టర్నూన్ ఆ టైంలో అయితే ఎక్కువగా కనిపించవు. అలా వెళ్తూ ఉండగా మళ్ళీ మాకు నెమళ్ళు కనిపించాయండి. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో ఎక్కువగా నెమళ్ళు డియర్సే ఉంటాయండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అవి చాలా వరకు బయటకు వచ్చి ఉంటాయి. ఇదిగోండి ఇంకోటి కూడా కనిపిస్తుంది చూడండి. అలా వెళ్తూ ఉండగా మళ్ళీ అటు సైడ్ ఇటు సైడ్ చూసినా నెమళ్ళు జింకలే కనిపిస్తాయండి. చూడండి మళ్ళీ అన్నీ రోడ్ మీదకి వచ్చి ఉంటాయండి. లొకేషన్కి ఈ వ్యూకి చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా మీరు, మొత్తం వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇలా ఈ నేచర్కి తోడు ఈ నెమళ్ళు ఈ జింకలు ఇంకొంచెం బ్యూటీని యాడ్ చేసేయండి. నెక్స్ట్ మీరు చూస్తున్నట్లయితే ఏనుగులు కనిపిస్తాయండి. చూస్తున్నారు కదా, దీంట్లో ఒక బేబీ ఎలిఫెంట్ కూడా ఉంది. రోడ్డుకి చాలా దగ్గర ఉన్నాయండి ఏనుగులు కూడా. ఇది ఎలిఫెంట్ జోన్ కావడం వల్ల ఇక్కడ ఎలిఫెంట్స్ ఎక్కువగా కనిపిస్తాయండి. మీరు చూస్తున్నట్లయితే నెక్స్ట్ మీకు ఇటు సైడ్ కూడా ఇంకొన్ని ఎలిఫెంట్స్ కనిపిస్తాయండి. అవన్నీ మేము క్యాప్చర్ చేసాం. చూస్తున్నారు కదా, ఒక బేబీ ఎలిఫెంట్ కూడా ఉంది. ఇలా మా ఫారెస్ట్ రైడ్ని మీతో షేర్ చేసుకుంటున్నామని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై